ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ మంగళవారము. ఇశ్రాయేలీయులు మందిర నిర్మాణము పూర్తి చేసి పాస్కా పండుగ జరుపుకొనిరి. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 8వ వచనం వరకు, 12వ వచనము మరియు 14వ వచనము నుండి 20వ వచనం వరకు. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండల పాలకుడు, యూదుల పెద్దలు పూర్వస్థానమునని దేవాలయము కట్టుకోవచ్చును. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించి యూదుల పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చిన శాసనము ఏమనగా, పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి ప్రోగు చేసిన పన్నుల నుండి మందిర నిర్మాణమునకు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడిపోరాదు. యెరూషలేమున ఆరాధనలు పొందగోరిన ఈ దేవుడే నా ఈ ఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయము ధ్వంసము చేయబూనిన రాజును ప్రజలను నాశనము చేయుగాక. దర్యావేషు ప్రభుడనైన నేనీ శాసనము చేసి తిని, ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా బద్ధులై ఉందురుగాక. ప్రవక్తలగు హగ్గాయి, జకర్యా ప్రవచించిన విధముగా యూదా నాయకులు చకచక దేవాలయము కట్టించిరి. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞ మేరకు పారసిక రాజులైన కోరేషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరము పూర్తి చేసిరి. దర్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట ఆధారు అను నెల 3వ రోజున కట్టడములు ముగించిరి. అంతటా యాజకులు, లేవీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలులందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్టను పురస్కరించుకొని 100 కోడెలను, 200 పొట్టేళ్ళు, 400 గొర్రెపిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క గోత్రమునకు 1 చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లుగా యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమముగా నియమించిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు, లేవీయులు శుద్ధి గావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరి కొరకు, యాజకుల కొరకు, తమ కొరకు లేవీయులు పాస్కా గొర్రెపిల్లను వధించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు తల్లి, సోదరులు ఆయన ఎద్దుకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లి, సోదరులు నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లి, నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.